మనం పొటల్స్ అండ్ ఫిష్ వండుతున్నామండి. కర్రీ పొటల్స్ ఇలా పీల్ తీసుకొని ఉంచుకోవాలి. దీంట్లో ఉప్పు పసుపు రెండిట్లో కలుపుకొని ఉంచుకున్నానండి. దీనికి కావాల్సిన మసాలా ఈ బౌల్లో చూపించాను కదా, దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అండ్ ధనియా పత్తా, కొత్తిమీర అండి. అండి నేను పెట్టాను. అదే వేడిగా అయిందండి. నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫిష్ ఫ్రై చేయడం కోసం. కడాయి వేడైంది, ఫ్రై చేస్తున్నా. రివర్స్ చేస్తానండి. ఫ్రై అవుతుంది. ఫిష్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు పొటల్స్ ఫ్రై చేసుకుంటున్నా. పొటల్స్ ఇలా ఫ్రై అయిపోయిందండి. మళ్ళీ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇందులో వేస్తాం. పసుపు వేసుకుంటున్నా, స్పూన్లో సాల్ట్ వేసుకుంటున్నా, బాగా మిక్స్ చేసుకుంటాను. జీరా పౌడర్ వేసుకున్నా స్పూన్లో, కారపొడి వేసుకున్నా స్పూన్లో. ఇలా ఆయిల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుని వాటర్ వేసుకుంటాను దీంట్లో. ఇప్పుడు మసాలా ఫ్రై అయిపోయిందండి. వాటర్ వేసుకుంటున్నా. తగినంత కర్రీ చేస్తాను కదా, ఫస్ట్ వాటర్ వేసుకుంటున్నా. ఇది బాగా కెరులుతుంది. ఫిష్ పొటల్స్ వేసేస్తాను. బాగా కెరిగిపోయిందండి. నేను వీటిని వేసుకుంటున్నాను. ఫిష్ని పొటల్స్ని ఇక్కడ వేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దాన్ని కొత్తిమీరని వేస్తున్నా. కంప్లీట్ అండి. దీన్ని బౌల్లోకి తీసుకుంటాను. ఇదొకటండి కంప్లీట్ మన ఫిష్ పొటల్ కర్రీ.